హలో ఎవ్రీవన్, ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ముందు నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. ఈరోజు మా వారు పూజ చేసుకుంటారు కాబట్టి నేను మాప్ కూడా నీట్గా పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత బాక్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే 9:30, 10:30 లోపు బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు. లేదు టైం ఉంది అంటే కనుక భోజనం చేస్తారు. ఇంకా ఆ రోజు గురువారం అవడం వల్ల మా వారు నాన్ వెజ్ తినరు కాబట్టి మా వారికి టమాటా కర్రీ సపరేట్గా తీసేసి మేము కొత్తిమీర రైస్ అయితే చేసుకుంటున్నాము. చాలా కొత్తిమీర తెచ్చేసారు మా వారు. ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి కొత్తిమీర రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటామండి. షేర్ చేసుకుంటూ చిన్న అత్తయ్య వెజిటేబుల్స్ కట్ చేసేయడము, అత్తయ్య వంట చేయడం, లేదంటే నేను వంట చేయడము, లేకపోతే నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే అత్తయ్య బాబుని చూసుకోవడం, అలాగా ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే చేసుకుంటాము. అంట్లు అవి క్లీన్ చేసుకోవడము. సో అలా షేరింగ్గా బాగుంటుంది కదా. అదే నేను ఒక్కదాన్ని ఉంటే ఇవన్నీ నేనే హ్యాండిల్ చేయాలి. ఇప్పుడైతే చాలా బాగుంది నాకు. ఇప్పుడు వీళ్ళైతే చూడండి, మా వారు రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చారు. ఇంకా వాళ్ళు చూడండి వాళ్ళ ఆటలు అవికి వాళ్ళ నాన్న ఉంటే చాలండి, ఇంక ప్రపంచంతోనే పని లేదు. ఇంకా మా నాన్న లేకపోతేనే నా దగ్గర ఉంటాడు. ఇంకా 11:30 ఆ టైం కల్లా లంచ్ ప్రిపేర్ చేస్తాను. మా వారు సరే ఇంకా లేట్గా వెళ్తాం కదా ఎందుకులే అని చెప్పి భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా నా మార్నింగ్స్ అంతా ఇలాగే ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి బాబు సహకరించకపోతే చాలా స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇక్కడితో ఇదండి నా మినీ బ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను నా మార్నింగ్ రొటీన్. మా వారైతే మంచిగా స్టిల్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.